హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వరంగల్ పటాస్. ఈరోజు మనము మంచి టేస్టీకరమైన వేడి వేడి పప్పుచారు, ఆంధ్ర స్టైల్ పప్పుచారు ఎలా చేసుకోవాలో చేసి చూద్దాము. ఓకే, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది ఎలా చేసుకోవాలో ఏంటో ఇప్పుడు చేసి చూద్దాము. ముందుగా మనము 1 గంట సేపు నానబెట్టుకున్న ఈ కందిపప్పులో 2 కప్పుల వాటర్ పోసుకొని ఇందులో 1 స్పూను పసుపు వేసుకొని మెత్తగా ఫైన్ చేసేసుకుందాము. చూసారు కదా, ఇది మెత్తగా అయ్యే వరకు కుక్ చేసుకుందాము. ఆలోపు మనం 1 పెద్ద నిమ్మకాయ అంత చింతపండును తీసుకొని నానబెట్టేసుకుందాము. ఇలా పొంగుకొస్తున్నప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎందుకంటే పప్పు అనేది పొంగకుండా ఉంటుంది అన్నట్టు. మెత్తగా ఉడికిపోయింది కదా, ఇప్పుడు దీన్ని మెత్తగా రుబ్బేసుకుందాము. ఎందుకంటే కొంచెం పలుకులు ఉన్నా కూడాను అలాగే ఉండిపోతుంది, కాబట్టి పప్పుచారు మంచి చిక్కగా రావాలి అనుకుంటే ఇది మెత్తగా రుబ్బేసుకోవాలి. దీన్ని మెత్తగా రుబ్బేసుకుందాము. ఇలా మెత్తగా చేసేసుకున్నాను. ఇలా మెత్తగా చేసుకోవడం వల్ల పప్పుచారు అనేది మనకి మంచిగా చిక్కగా వస్తుంది. ఇప్పుడు పప్పుచారులోకి ఈ టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి అనేవి మనం కట్ చేసి పక్కన పెట్టుకుందాం. స్టవ్ పైన బాండ్ పెట్టుకొని బాండి వేడయ్యాక బౌల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము. బౌల్ వేడైంది కదా, ఇప్పుడు మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, 4 ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, ఇవన్నీ వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఉల్లిగడ్డ మంచిగా మగ్గనివ్వాలి. ఇప్పుడు 1 స్పూను ఉప్పు, కాస్త పసుపు. ఇప్పుడు ఆప్షనల్ ఇది దోసకాయ ముక్కలు, దాంతోపాటు టమాటా. ఈ దోసకాయ ముక్క టమాటా మంచిగా మగ్గే వరకు, పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. టమాటా దోసకాయ ముక్కలు మగ్గిపోయాయి కదా, ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపులుసు ఉంది కదా, ఈ చింతపులుసును ఇందులో వేసేసుకుందాము. ఇప్పుడు పులుసు ఎంత మగ్గితే అంత టేస్టీగా ఉంటుంది పప్పుచారు. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులోకి వేసేసుకుందాము. ఇప్పుడు కొన్ని వాటర్ వేసేసుకుందాము. వాటర్ వేసుకున్నాక పప్పుని లో ఫ్లేమ్లో మంచిగా మగ్గనివ్వాలి. ఎంత మగ్గితే అంత టేస్ట్ ఉంటుంది పప్పుచారు. 1 స్పూను కారము, కాసంత జీలకర్ర మెంతుల పొడి వేసుకొని మగ్గనిచ్చేద్దాం. చూసారు కదా పప్పుచారు ఎలా మరుగుతుందో. ఇప్పుడు కాడలతో సహా కొత్తిమీర కట్టని వేసేసుకోండి. మరో 5 నిమిషాల పాటు మగ్గనిచ్చి స్టవ్ కట్టేయడమే. టేస్టీకరమైన వేడి వేడి పప్పుచారు రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసేసుకోవడమే. ఇలా ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకోవడం అండి. నచ్చింది కదండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్, పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.